మీ అందరికీ దేవుని దీవెనలు కలుగునుగాక అని ప్రకటిస్తా ఉన్నాను. గడిచిన కొన్ని వారాలు అంటే సుమారు 6 ఆదివారాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఆరోహణము తర్వాతి ఆదివారంలో ఉన్నాం. రానున్న ఆదివారం పెంతెకోస్తు ఆదివారం. దీనితో మనకు ఈస్టర్ తర్వాతి సంగతులు ముగుస్తాయి. మనము అంతకుముందు లెంటులో మనము కొనసాగాము. ఇప్పుడు ఈస్టరు తర్వాతి సంగతులు పెంతెకోస్తు వరకు మనము ముగించుకున్నాక ఈ నెలాఖరులో వచ్చే ఆదివారము మనకు త్రిత్వ ఆదివారంలోనికి వెళ్ళబోతున్నాం. అంటే ఆల్మోస్ట్ మనము ఈ సీజన్ అంతా కూడా ముగించుకుంటూ ఉన్నటువంటి కాలం. మీరు ఒక్కసారి ఈ 6 ఆదివారాలు చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోగలిగితే, ఈస్టర్ రోజున పునరుత్థానము మనము ధ్యానం చేశాం. పునరుత్థానములో మనము నేర్చుకున్న సంగతి ఏంటి అంటే, నూతన విశ్వాసాన్ని దేవుడు అనుగ్రహించాడు. పునరుత్థానపు సంగతులను మనము ఆలోచన చేసినప్పుడు, పునరుత్థానపు సంగతులలో మనకు కనపడేది విశ్వాసము పూర్తిగా అణగారిపోయిన సందర్భములో యేసయ్య సమాధి దగ్గరికి కొంతమంది స్త్రీలు వచ్చారు. ఆయన లేస్తాడని రాలా. ఆయన చెప్పిన సంగతులు సిలువ దగ్గరే మర్చిపోయారు. ఆయన పునరుత్థానం ఇంకా వారికి జ్ఞాపకము లేదు. వారు ఎందుకు వచ్చారు సమాధి దగ్గరికి? యేసయ్య శరీరానికి ఆ నూనె పూయటానికి, శరీరాన్ని భద్రపరచటానికి వచ్చారు. తీరా యేసు ప్రభు వారు తిరిగి లేవగానే ఆయన గడిచిన కాలములో చెప్పిన సంగతులు జ్ఞాపకం చేసుకోవడమే కాదు, వారిలో మృతమైపోయినటువంటి నిరీక్షణ తిరిగి పుట్టుకొచ్చింది. కాబట్టి మీరు అక్కడ ఆరంభిస్తే, నిరీక్షణ లేని స్థితిలో నుంచి నూతన నిరీక్షణలోనికి పునరుత్థానము నడిపించగా, ఈ పునరుత్థానం అక్కడ ఆగిపోలా. అక్కడ నుంచి పాడైపోయిన స్థితిలో, ఓడిపోయిన స్థితిలో, ఒంటరిగా పరుగులెట్టి అవమానముతో నిండి ఉన్న స్థితిలో ఉన్న పేతురు దగ్గరికి ఈస్టర్ తర్వాతి మొదటి ఆదివారం నుంచి ఆయన బలహీనతలలో నుంచి ఈ పునరుత్థానము ఆయన నిలబెట్టడాన్ని మనం చూస్తాం. ఈస్టర్ తర్వాతి 2వ ఆదివారానికి వెళితే యెహెజ్కేలు గ్రంథములో కాపరిగా చేయబడ్డ వాగ్దానము, నేనే కాపరినే మీ వద్దకు వస్తాను, మీరు చెదిరిన ప్రతి స్థలానికి వస్తాను. ఈ కాపరి పునరుత్థానుడైన కాపరి. చెదిరిపోయిన స్థలాలకి రావడమే కాకుండా పోషించి వారిని బలపరిచి కొనసాగిస్తూ సమకూర్చిన కాపరిగా పునరుత్థానపు 2వ ఆదివారాన్ని మనము చూసాం. తరువాత 3వ ఆదివారములోనికి మనము వెళితే యేసే మార్గముగా ప్రధాన యాజకుడుగా, మరలా ఇక్కడ పునరుత్థానుడైన ప్రధాన యాజకుడే మనకు హెబ్రీ పత్రికలో కనపడతాడు. పునరుత్థానుడైన ప్రధాన యాజకుడు యేసే మార్గంగా మన బలహీనతలలో ఉండగానే, మనం ఇంకనూ బలహీనులముగా ఉండగానే, మన పాపమందు నిలిచి ఉండగానే మనకు ప్రధాన యాజకుడిగా దేవునితో సహవాసములోనికి మార్గము తెరవటాన్ని మనము చూస్తాం. ఆ తరువాత ఈస్టరు తర్వాతి 4వ ఆదివారం మనము పాప బంధకాలలో నిలిచి ఉండగా, మన పాపము నుంచి మనము విడిపించుకోలేని స్థితిలో మనము ఉండగా, పునరుత్థానుడైన యేసు మన జీవితంలో చేసిన కార్యం ఏంటి అంటే, సత్యము ద్వారా మనలను స్వతంత్రులుగా చేయుట. సత్యము మన జీవితంలోనికి ప్రవేశింపచేయుట ద్వారా కుమారుడైన క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయుట. అంటే పునరుత్థానము నూతన విశ్వాసాన్ని నిరీక్షించింది, పాడైపోయిన స్థలంలో నిలిచి వ్యక్తిని బాగు చేసింది, చెదిరిపోయిన స్థలాలకు వెళ్ళి సమకూర్చింది, నిరీక్షణ లేని స్థితిలో, పాపమును జయించలేని స్థితిలో ఉన్నప్పుడు మనలను స్వతంత్రులుగా చేసింది. స్వతంత్రులుగా చేసిన ఈ పునరుత్థానం అక్కడితో ఆగిపోకుండా మనకు ఒక పనినిచ్చింది. ప్రభువు కొరకు, ప్రభువు సాక్షిగా, ప్రభువు సహాయముతో బ్రతికే పనినిచ్చింది. ఈ 6 ఆదివారాలు ఇన్ని సంగతులు నేర్చుకున్నాక మీరు ఇప్పుడు శిష్యుల సంగతిని మీరు ఆలోచన చేయండి.
యేసు ప్రభువారు యెరూషలేములో లేకుంటే ఇశ్రాయేలును ఆక్రమించుకున్న రోమా సమాజాన్ని తరిమి తిరిగి వీళ్ళకి రాజ్యాన్ని ఇప్పిస్తాడేమో అని వారు ఎదురు చూస్తూ ఉంటే తీరా ఆయన సిలువెక్కేశాడు. ఆ ఆశ పోయింది. మరలా 3 రోజుల తర్వాత ఆయన పునరుత్థానుడు వచ్చాడు. మరలా నిరీక్షణ వచ్చింది. బలపడ్డారు, సమకూర్చబడ్డారు, తిరిగి దేవుడిచ్చిన పనిలో నిలబడటం ప్రారంభించారు. ఇప్పుడు వారి జీవితంలోనికి ఆరోహణం వచ్చింది. మరలా ఆయన వారి మధ్య నుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మరలా వాళ్ళకి వచ్చిన సమస్య. అయితే యేసు ప్రభువారు సిలువపై ఉన్నప్పుడు ఉన్న భయము వారిలో ఇక ఎంత మాత్రము లేదు. కానీ ఇప్పుడు నూతన ఓపికతో, నూతన నిరీక్షణతో, ఒక ప్రక్కన భయం ఉన్నది, కానీ వారిలో పునరుత్థానము కలిగించినటువంటి బలము, ఓపిక, నిరీక్షణ వారిని మేడగదిపైకి వెళ్ళి ప్రభువు కొరకు ప్రార్థించే శక్తితో నిలిపింది. ఈ సందర్భములో ఆరోహణము తర్వాత ఆదివారం మనకు నేర్పించే విషయం, మీరు ఆలోచించవలసింది, ప్రభువారు ఆరోహణమైపోయినప్పుడు ఏ గందరగోళములో శిష్యులు ఉన్నారో ఆ స్థితిని ఆలోచన చేస్తూ ఈరోజు మన జీవితంలో ఈ ఆరోహణ తర్వాతి ఆదివారం యొక్క భావన మనకు అర్థమవ్వటానికి దేవుడు సహాయం చేయగలడు. ఈరోజు మనం అధ్యయనం చేయటానికి మన ముందున్నటువంటి లేఖన భాగాలు యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్స్ని మీరు యెహెజ్కేలు గ్రంథానికి తీసుకొని వస్తే మనము చదువుకోబోయే భాగము, ధ్యానించబోయే భాగము 33వ అధ్యాయము నుంచి 48వ అధ్యాయం వరకు గల భాగం. అంటే 1వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథము నుంచి 24వ అధ్యాయం వరకు యూదా మీద దేవుడు చేసిన తీర్పులు మనకు కనపడతాయి. 25వ అధ్యాయము నుంచి 32వ అధ్యాయం మీద వరకు సకల దేశాలపై దేవుడు ప్రకటించిన తీర్పులు కనపడితే 33వ అధ్యాయము నుంచి ఆఖరు అధ్యాయం వరకు దేవుడు ఎలాగ తిరిగి తన ప్రజలను బాగు చేయబోతూ ఉన్నాడు, తీర్పు తీర్చిన దేవుడు, శ్రమకు అప్పగించిన దేవుడు తన ప్రజలను తిరిగి ఎలా బాగు చేయబోతూ ఉన్నాడు అనే సంగతి మనకు ఈ భాగాలలో కనపడుతుంది. అయితే నేను ఇంకేదైనా మీకు చెప్పటానికి ముందు ఒక ప్రాముఖ్యమైన ప్రశ్నను మీకు పరిచయం చేయాలి అని ఆశపడుతూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము ఒక గొప్ప ప్రశ్నకు జవాబు. ఆ ప్రశ్నను మీరు 2 రకాలుగా చూడవచ్చు. ప్రాముఖ్యంగా ప్రశ్న ఏంటి అంటే, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునితో తమ సహవాసాన్ని, సంబంధాన్ని పాడు చేసుకున్నాక తిరిగి మరలా వారు దేవుని ప్రజలు కాగలరా? ఇది ప్రశ్న. పాపము ద్వారా దేవుని నుంచి దూరపరచబడ్డటువంటి తన ప్రజలైన ఇశ్రాయేలీయులు తిరిగి మరలా పరిశుద్ధులు కాగలరా? ఇది ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు యెహెజ్కేలు గ్రంథము. మరింత ప్రత్యేకంగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నటువంటి భాగములో ఎస్, చెదరగొట్టబడి దేవుని యొక్క నిబంధన నుంచి తుంచివేయబడి దేవునికి దూరమైన ప్రజలుగా ఉన్న వారు తిరిగి దేవునికి సమీపించగలరు. 2, పాపము ద్వారా దేవుని నుంచి పూర్తిగా వేరుపరచబడిన స్థితిలో చెల్లాచెదురైన వారు పరిశుద్ధులు కాగలరు. ఇది యెహెజ్కేలు గ్రంథము మనకిచ్చే జవాబు. దాని యొక్క ఒకంత కొద్దిగా ఆ ఆలోచనను మనము ఈ భాగములో, ఈరోజు మనకున్నటువంటి లేఖన భాగములో నేర్చుకోవచ్చు. ప్రత్యేకంగా మీరు 36వ అధ్యాయానికి వస్తే 36వ అధ్యాయములో దేవుడు ఇశ్రాయేలులను బాగు చేయటానికి ముందు, ఇశ్రాయేలు దేశాన్ని పునరుద్ధరించటానికి ముందు మొట్టమొదటిగా భూమిని బాగు చేస్తావు. మీరు చూడండి 36వ అధ్యాయం 1వ వచనము, నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలు పర్వతములకు ఈ మాట ప్రవచించుము. ఏమని ప్రవచించాలి ప్రవచనాలు? ఇంకా మీరు ముందుకు వస్తే 4వ వచనానికి రండి. కాగా ఇశ్రాయేలు పర్వతములారా, ప్రభువైన యెహోవా మాట
ఆలకించుడి. మీరు ఇంకా క్రిందకు వస్తే దోపుడు సొమ్ముగా విడవబడిన పర్వతములతోనూ కొండలతోనూ వాగులతోనూ లోయలతోనూ పాడైన స్థలముతోనూ నిర్జనమైన పట్టణముతో. దేవుడు దేనితో మాట్లాడుతున్నాడు? మొదట ఇశ్రాయేలీయుల దగ్గరకు ఇంకా వెళ్ళకముందే, ఇశ్రాయేలీయులను ఇంకా బాగు చేయకముందే ఇశ్రాయేలీయులు రావలసిన భూమిని బాగు చేస్తూ ఉన్నాడు. దేవుడు భూమితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 586వ సంవత్సరములో బబులోను చేత చెరగా పట్టబడ్డప్పుడు యెరూషలేము ధ్వంసం చేయబడింది. ఆ ప్రాంతమంతా నిర్జనముగా విడబడింది. ఇప్పుడు దేవుడు తన ప్రజలను బాగు చేయబోతూ ఉన్నాడు. మొట్టమొదటి ఏం బాగు చేయబోతున్నాడు? ఆయన భూమిని బాగు చేయబోతున్నాడు. చూడండి అక్కడ 8వ వచనం, ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలులకు నా జనులు వచ్చెదరు, మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. దేవుడు ఎంతగా ప్రజలను పునరుద్ధరించబోతూ ఉన్నాడు అంటే, వారి జీవితములో ముందుగా వారికి ఇచ్చిన భూమిని బాగు చేయబోతూ ఉన్నాడు, వారి ఆరాధనను బాగు చేయబోతూ ఉన్నాడు, వారి జీవితాలను సమకూర్చబోతూ ఉన్నాడు, వారి జీవితాలను సంపూర్తిగా ఆయన తిరిగి బాగు చేయబోతూ ఉన్నాడు. మీరు ఇంకొద్దిగా ముందుకు వచ్చి 16వ వచనానికి చూస్తే, అసలు ఎందుకు వారికి ఆ తీర్పు ప్రకటించబడింది? మొదటి అధ్యాయము నుంచి 24వ అధ్యాయం వరకు యూదా ప్రజల మీద దేవుడు ప్రకటించిన తీర్పులు ఉంటాయని చెప్పాను కదా. ఎందుకు ఆ తీర్పులు వారి మీద ప్రకటించబడ్డాయో 16వ వచనంలో మనకు కనపడుతుంది. చూడండి, నాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలా సెలవిస్తుంది. ఏమని? వారి దుష్ప్రవర్తన చేత, దుష్క్రియల చేత అపవిత్రపరిచారంట. దేన్ని అపవిత్రపరిచారు? ఏ భూమినైతే దేవుడు వారికి ఇచ్చారో ఆ భూమిని వారు అపవిత్రపరిచారంట. ఇంకా చూడండి, వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనపడుతున్నది. ఇంతకు ఏంటి అపవిత్రత? 18వ వచనం, వారు చేసిన నరహత్య విషయమై, విగ్రహములు పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కృమ్మరించి. వారి ఆరాధన ఏ స్థాయికి వెళ్ళింది అంటే, విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడమే కాదు, విగ్రహాలకు నరబలు ఇచ్చే స్థాయికి వారు వెళ్ళిపోయారు. అంటే ఏ భూమినైతే దేవుడు వారికి వారి పితరులకు చేసిన వాగ్దానము ప్రకారం తీసుకొని వచ్చి ఇచ్చాడో, ఆ భూమిలో వేరొక దేవతల కొరకు నరబలిని చేస్తూ ఉన్న ఇశ్రాయేలీయుడు కనపడు. అది దుష్ట ప్రవర్తన అక్కడ మాట్లాడు. ఆ ప్రవర్తనను బట్టి ఆయన వారి మీద క్రోధించి వారిని అప్పగించాడు. అయితే ఇక్కడ ఇంకో ప్రమాదకరమైన విషయం ఉంది. దేవుడు వారి మీదకు తీర్పు తీర్చి చెదరగొట్టేశాడు, శిక్ష వచ్చింది. కానీ ఏం చేశారో చూడండి. మీరు కొద్దిగా ముందుకు వచ్చి, వారు చెదిరిపోయినాక 19వ వచనం కూడా మీరు చూస్తే, వారి ప్రవర్తనను బట్టి, వారి క్రియలను బట్టి వారిని శిక్షించి నేను అన్యజనులలోనికి వారిని వెళ్ళగొట్టగా. ఇప్పుడు 20వ వచనానికి రండి. వారు చదువుతారు ఎవరైనా? వారు తాము వెళ్ళిన స్థలములలో ఏంటంట? జనుల యొద్ద చేరగా, ఆ జనులు వీరు యెహోవా జనులే కదా, ఆయన దేశములో నుండి వచ్చిన వారే కదా అని చెప్పుట వలన, చూడండి, నా పరిశుద్ధ నామమునకు దూషణ కలుగుటకు ఇశ్రాయేలీయులు కారణమైరి. ఒక ప్రక్కన ఇక్కడ జరిగినది, మరి ఎక్కడికైతే చెదరగొట్టబడ్డారో అక్కడికి కూడా వారు దేవుని నామానికి దూషణకరంగానే ఉన్నారు. ఇదేమి వింతైన సంగతి కాదు. మీరు ఒక్కసారి ప్రకటన గ్రంథానికి రండి, ఒక మాట మీరు చూద్దరు కానీ. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయానికి రండి. 9వ అధ్యాయము చదువుతారా ఎవరైనా? 20వ వచనం, ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. 8వ అధ్యాయము 6వ వచనం నుంచి
నుంచి 9వ అధ్యాయము 19వ వచనం వరకు 6 దూతలు బూరలు ఊదారు. 6 దూతలు బూరలు ఊదితే 6 రకాల ఉపద్రవాలు భూమి మీదకు వచ్చాయి. 6 రకాల ఉపద్రవాల వల్ల 33% మంచినీరు పాడైపోయి, సముద్ర జలాలు పాడైపోయాయి, ఆకాశం నుంచి నక్షత్రాలు రాలిపోయాయి, చెట్లు గడ్డి పాడైపోయింది, దయ్యాలు వాటి సంఖ్యలు విడిచిపెట్టబడగా సైన్యాలుగా వచ్చి మనుషులను చంపడం మొదలు పెట్టాయి. ఇలాగా 6 దూతలు బూరలు ఊదగా 6 రకాల ఉపద్రవాలు భూమి మీదకి వచ్చి 33% జనులను చంపివేశారు. ఇప్పుడు మిగిలిందెంత? 76%. ఇప్పుడు మీరు 20వ వచనంలో చదివింది 76%. ఇప్పుడు చదవండి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు ఏంటంటే దయ్యములను చూడను వినను నడవశక్తి లేనివై పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు. ఎంత కష్టం వచ్చింది! అంత కష్టం వచ్చాక కూడా వాళ్ళు మారు మనస్సు. మరలా తర్వాత వచనం చదవండి. మరియు తాము చేయుచున్న నరహత్యలు, మాయామంత్రములు, జార చోరత్వములు చేయకుండా ఉండుటకు వారు మారు మనస్సు. అంటే ఒక వ్యక్తి జీవితంలో కష్టం వస్తే మారు మనస్సు పొందుతుంది అన్న గ్యారెంటీ, పొందుతాడన్న గ్యారెంటీ ఏమి? ఇంత పెద్ద కష్టం వచ్చింది కదా, ఇతను మారిపోతాడు అనుకోవద్దు. కష్టము మార్పుకు కారణం ఎప్పుడు కాదు. కష్టం వచ్చినప్పుడు ఒకంత నీవు తగ్గుతావేమో నీ తప్పులో. కష్టం వచ్చినప్పుడు ఆ తప్పు చేయకుండా ఒక అడుగు వెనకకు వేస్తావేమో. ఎందుకు? బాధతో నిండి ఉన్నావు కాబట్టి. పాపం చేయటానికి నీ శరీరం ఇంకా నీకు సహకరించట్లేదు కాబట్టి. ఇలాంటి సందర్భములో మానవ జీవితం ఉంది. ఇప్పుడు అక్కడున్న ఇశ్రాయేలుల జీవితాలను మీరు ఆలోచన చేయగలిగితే వాళ్ళు కూడా వేరొక దేశానికి వెళ్ళి అక్కడ బందీలుగా ఉన్నారు. అంతరంగములో వారికి శాంతి లేదు, బయట వారికి శాంతి లేదు. ఎవరు విడిపిస్తారో కూడా వారికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటి సందర్భములో దేవుడు వారికి ఒక విమోచనను మాట్లాడు. ఏంటి ఆ విమోచన అన్నది మీరు 22వ వచనము నుంచి ఆఖరు వచనం వరకు మీరు దీన్ని చదవచ్చు. అయితే కొన్ని వచనాలే మనము ఆలోచన చేద్దాం. మీరు ఒక్క సంగతి జాగ్రత్తగా ఆలోచన చేయండి. మనిషి తనకు తానుగా రక్షించబడే అవకాశము లేదు. ఇప్పుడు 22వ వచనం చదవండి, 36వ అధ్యాయము. ఈ మాట ప్రకటన చేయి. ప్రభువగు యెహోవా ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏమని? చూడండి, ఏంటంట అది మీరు అండర్లైన్ చేసుకోండి, రౌండప్ చేసుకోండి. మీ నిమిత్తము కాదు. మీకు 23వ సంకీర్తన గుర్తు చేయనా? 23వ సంకీర్తన మీ అందరికి వచ్చు కదా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి చెప్పండి నాకు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలములు ఎందుకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి నాకు ఆయన తన నామమును బట్టి నన్ను ఆయన నీతి మార్గములో ఎలా నడుస్తున్నావు నువ్వు? ఆయన నామాన్ని బట్టి. ఇక్కడ చూడండి, మరలా మిమ్మల్ని బట్టి కాదు. ఏంటంటే తర్వాత చదవండి. అన్యజనులలో మీ చేత దూషణ పొందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేస్తాను. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి ఆయన మన జీవితాలు, ఒక విశ్వాసి ధైర్యంగా ఉండటానికి కావలసిన ఒకే ఒక్క మాట ఇది. రక్షణ నా మీద ఆధారపడి లేదు. నా స్థితిగతులను బట్టి, నా స్తోమత స్థాయిల్ని బట్టి రక్షణ ఎప్పుడు నా మీద. ఒకవేళ నన్ను బట్టి రక్షణ ఆధారపడితే ప్రతి అరసెకనుకు నేను నశించిపోవలసిందే. ప్రతి అరసెకనుకు నా జీవితము నాశనమైపోవలసిందే. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండు దేవుని చేతిలో, ఆయన మాట తప్పని స్వభావం మీద, ఆయన నామమును బట్టి నా రక్షణ ఆధారపడింది కాబట్టి ధైర్యముగా
నేనున్న స్థితిలో, స్థాయిలో దేవుని దగ్గరికి రావటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోనండి, నన్ను బట్టి కాదు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి నీ కొరకు ఒక కార్యము చేయబోతున్నాడు. ఏంటి ఆ కార్యము? 24వ వచనంలో అంటాడు, ఆయన నిన్ను సమకూర్చబోతున్నాడు. అయితే మన భాగము 25, 26, 27 కనుక ఆ 3 వచనాలు మనం చూసుకొని ముగించుకుందాం. చదవండి 25వ వచనం. ఈ వచనాలన్నిటిలో మీకు ఒక ఫ్రేజ్ చక్కగా కనపడుతుంది. నేను 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 మీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను, నేను మీకు నూతన హృదయాన్ని ఇస్తాను, నేను మీ రాతి గుండెను తీసివేస్తాను, నేను మీకు మాంసపు గుండెనిస్తాను, నేను మీరు వాక్యమునకు విధేయులగునట్లు చేస్తాను. ఎంత గొప్ప మాట ఇది! నేను దేవుడు మన జీవితాలలో, అది 22వ వచనంలో చదువు, మిమ్మల్ని బట్టి కాదు, నా నామమును బట్టి నేను చేయబోవు పని, దేవుడు చేయబోవు పని. కాబట్టి మనము ఏమాత్రము సంశయించవలసిన అవసరం లేదు. ఏమాత్రము మన పరిస్థితిని బట్టి మన రక్షణను అంచనా వేయవలసిన అవసరము లేదు. ఈరోజు ఏ స్థితిలో మనము ఉన్న స్థితిలోనే ప్రభువు వైపు చూడగలిగితే 25వ వచనం అంటుంది, నేను నీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను. ఎవరి మీద శుద్ధ జలాన్ని చల్లుతారంటున్నాడు? బాగున్న వారి మీద కాదు. ఆల్రెడీ దేవుడిచ్చిన నేల మీద రక్తాన్ని ఒలికించి అపవిత్రపరిచారు. 2, వారు పారిపోయిన స్థలములో కూడా ఆయన నామాన్ని దూషణ పాలు చేస్తూ ఉన్నారు. అటువంటి ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఇలాంటి భావన ఎక్కడైనా కనపడితే నీవు కూడా ఈ వాగ్దానానికి బహు సమీపంగా ఉన్నావు అని ఆలోచన. ఆయన అంటూ ఉన్న మాట ఏంటి అంటే, నేను నీ మీద శుద్ధ జలాన్ని చల్లుతాను. చల్లేం చేస్తాను? విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత. చూడండి, ఎక్కడ చూసినా దేవుడు చాలా స్పష్టంగా విగ్రహాల గురించి మాట్లాడతాడు. ఎందుకు అంత స్పష్టంగా మాట్లాడతాడు ఆయన? ఎందుకు మాట్లాడతాడు అంటే, విగ్రహాన్ని చేస్తుంది ఎవరు? పాపి అయిన మనిషి చేస్తున్నాడు. ఎక్కడి నుంచి చేస్తూ ఉన్నాడు? తన పాప స్వభావములో నుంచి చేస్తూ ఉన్నాడు. దేని కొరకు చేస్తూ ఉన్నాడు? పాపి అయిన వాడు పరిశుద్ధుడై విగ్రహాన్ని చెయ్యట్లా. పాపి అయిన వాడు తన పాప స్థితిలోనే తన పాపపు కోరికలు నెరవేర్చుకునే అనుకూలతలతో తనకు నచ్చిన ఒక విగ్రహాన్ని చేసుకుంటూ ఉన్నాడు. అంటే తనలో ఉన్న పాపాన్ని మరింత పెంచి పోషించే విగ్రహాన్ని చేసుకుంటున్నాడు. దేవుడెవరు? పరిశుద్ధుడు. విగ్రహం ఎవరి ద్వారా చేయబడ్డది? పాపి అయిన వ్యక్తి ద్వారా చేయబడ్డది. ఎప్పటికీ ఈ పాపి అయిన వ్యక్తి ద్వారా చేయబడ్డ విగ్రహము మనలను పరిశుద్ధతలోనికి నడిపించ. కాబట్టి దేవుడు విగ్రహాలను ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటాడు అంటే, ఆ విగ్రహాన్ని చేసుకుంది నీవే. నీ అంతరంగములో ఉన్నటువంటి ఆ దురేచ్ఛలను మరింత స్పష్టంగా లెజిటిమైజ్ చేయడం అంటాం. అంటే దాన్ని ఏమంటే చట్టబద్ధత కల్పించడం. చట్టబద్ధత కల్పించడం. చేస్తూ ఉన్న నరహత్య చేయకూడదు కదా, కానీ ఏం చేయొచ్చు? ఇక్కడ ఏం చేశారు వాళ్ళు? నరహత్య చేసి బలి అర్పించారా లేదా? అవునా? వ్యభిచరించకూడదు కదా. ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఏమంటాం దాన్ని, జాతర చేసి ఏం చేస్తారు? అక్కడంతా కూడా జరిగేది మద్యం సేవించడం, జంతు బలులు అర్పించడం, వ్యభిచరించడం, అంతే కదా. ఇది ఏ ఒక్క ప్రాంతానికి పరిమితం కాదు. మీరు ఏ సంస్కృతిలో చదివినా, ప్రతి సంస్కృతిలో ప్రపంచవ్యాప్తంగా ఇదే. ఎక్కడ మీకు ఇటువంటి సంస్కృతి ఉన్నా అక్కడ ఇదే కదా. విగ్రహాలు చేయబడుతూ ఉంది పాపి అయిన మనిషి ద్వారా. తన పాపేచ్ఛలను నెరవేర్చుకున్నటకు ఆ వ్యక్తి ఆ పని చేస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు ఫస్ట్ ఏం చేస్తాడంటే, శుద్ధ జలాన్ని చల్లి వాటి వైపుకు వెళ్ళే నీ పరుగును ఆపుతున్నాడు. ఆయన ఎలా ఆపుతాడో మీరు చూడండి. చదవండి తర్వాత. నేను నీ మీద శుద్ధ జలము చల్లుదును, మీకు విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత అంతయు. ఎలా తీసేస్తాడు ఆయన? ఎలా తీస్తాడంటే, నూతన హృదయము మీకు ఇచ్చి. ఎలా ఇస్తాడు నూతన హృదయం?
నూతన హృదయము, నూతన స్వభావం ఇస్తాడంట. నూతన హృదయము, నూతన స్వభావం ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన రాతి గుండెను తీసి ఏ గుండె ఇస్తాడంట? మాంసపు గుండె ఇస్తాడంట. రాతి గుండె అంటే ప్రభువును ధిక్కరించే స్వభావము కలిగినటువంటి గుండె, ప్రభువును సమీపించటానికి ఇష్టపడని గుండె, ప్రభువు యొక్క వాక్యానికి బదులు తన స్వయేచ్ఛను నేర్చుకోవటానికి తపన పడే గుండెను రాతి గుండె అంట. మరి మాంసపు గుండె అంటే దేవుని ఆత్మకు సమీపంగా రావటానికి ఇష్టపడే సున్నితత్వము కలిగినటువంటి గుండె మాంసం. అంటే ఆయన ఏం చేస్తాడంటే శుద్ధ జలము చల్లి నిన్ను పవిత్రుడిగా చేస్తాడు. ఎలా పవిత్రుడిగా చేస్తాడు? నీకు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఇస్తాడు. ఎలా ఇస్తాడు నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని? నీలో ఉన్న రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తాడు. ఎలా వస్తుంది రాతి గుండె పోయి మాంసపు గుండె? ఎస్, తర్వాతి వచనం 27వ వచనం, నా ఆత్మను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదివితే ఒక మాట ఉంటది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చి. ఆయన ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను. క్రీస్తుతో కూడా మిమ్మను బ్రతికించను. ఇంకొద్దిగా మనం ముందుకు వెళితే ఈ భావనను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ భాగాన్ని మనం ఇక్కడ ముగిద్దాం. ఇంకొక మాట ఆలోచించి మనం ముగిద్దాం. ఏంటంటే, నా ఆత్మను మీ అందుంచి మీ రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇస్తాను, మీ హృదయాన్ని నూతన హృదయంగా చేసి నూతన స్వభావం ఇస్తాను. ఏం జరుగుతుంది అప్పుడు? చదవండి తర్వాత. నా విధులు, నా కట్టడలు అనుసరించు వారిగాను గైకొను వారు చేసేదను అన్న మాట అండర్లైన్ చేస్తారు. చేసేదను ఎవరు చేస్తారు? అది ఆయన చేస్తారు. చేసేదను అంటే ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనములో కలుగునుగాక అన్నాడు చూసారా? అదే పదం కలుగునుగాక, సృజనాత్మక, క్రియేటింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటాం. అంటే చూడండి, మన జీవితములో అపవిత్రత దేని వల్ల కలుగుతూ ఉందో ఆ స్వభావాన్ని పూర్తిగా తీసివేయటానికి తన ఆత్మను మనకు అనుగ్రహిస్తూ ఉంది. పాత నిబంధనలో ఆత్మ ఎవరి జీవితంలో ఉండేది? ప్రవక్తలు, యాజకులు, అభిషేకించబడ్డ వారి మీదే పరిశుద్ధాత్ముడు ఉండేవాడు. కానీ యెహెజ్కేలుకు దేవుడు చేస్తూ ఉన్న వాగ్దానం, అది కూడా ఆయన నామాన్ని అపవిత్రపరిచిన వారందరికీ చేస్తూ ఉన్న వాగ్దానం ఏంటంటే, నేను మీకు నూతన ఆత్మనిస్తాను. ఎలాగా? నా ఆత్మను మీ యందు ఉంచుతాను. అంతవరకు వారికి తెలియదు అలాంటి ఒక భావన. ఆ తర్వాత మనం యోవేలు గ్రంథంలో చూస్తాం, మీ పిల్లలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. యూనివర్సల్ ప్రొక్లమేషన్, యూనివర్సల్ అనాయింటింగ్, సార్వత్రికమైన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మ నింపుదలను వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఇక్కడ నీ గుండెను మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో అని చెప్పట్లా. పొద్దున పాస్టర్ గారు అన్నట్లు నీ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ ఉన్నాడు. ఆయన నూతన హృదయాన్ని నీకు ఎలా ఇస్తూ ఉన్నాడు? నూతన హృదయాన్ని. అసలు మనం నూతన హృదయాన్ని పొందుకోగలమా? చాలా మంచి మాటలు దేవుని వాక్యములో మన కొరకు భద్రం చేయబడ్డాయి. రోమపత్రిక 8వ అధ్యాయానికి వస్తే అసలు మన జీవితంలో ఉన్న సమస్య, లేకుంటే ఇక్కడ చేయబడ్డ వాగ్దానము ఎలా నెరవేరుతూ ఉంది, ఈ వాగ్దానానికి ఆరోహణము తర్వాతి ఆదివారానికి ఉన్న సంబంధం ఏంటో మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. మీరు ఒక్కసారి 7వ అధ్యాయానికి రండి. రోమపత్రిక. ఒక భయంకరమైన ప్రశ్న ఇక్కడ ఒకటి ఉంది. ఏంటి ఆ ప్రశ్న అంటే, చదవండి ఎవరైనా 24వ వచనం. 7వ అధ్యాయం 24వ వచనం. ఇది ప్రశ్న. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును. తర్వాత, ఇట్టి మరణమునకు లోనైన శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సరే రోమపత్రిక అంతా కూడా. మీరు రోమపత్రిక 16 అధ్యాయాలు ధ్యానం చేస్తే ఈ ప్రశ్నకు జవాబు మనకు దొరుకుతుంది. మరలా ఒకసారి చదవండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనయున్న నా శరీరము నుండి
ఎలాంటి మరణం అది? ఒక్కసారి 23వ వచనం చదవండి. 23, 7:23. ఏంటంట? అదొక్కటి ఆలోచన చేయండి. అవయవములలో అంటే వేరొక నియమము అన్నది పాప నియమం గురించి అంటూ ఉన్నాడు. అవయవములలో మనము హృదయము మాత్రమే పాపముతో ఉంది అనుకుంటూ ఉన్నాం. కాదు కాదు, నీ శరీరములో ఉన్న ప్రతి కణము పాపముతోనే ఉన్నది. అందుకే 3వ అధ్యాయంలో వారి నాలుక, వారి నోరు తెరిచిన సమాధి, వారి కాళ్ళు నరహత్య చేయుటకు పరుగులెడుతూ ఉన్నాయి, వారి నాలుక అబద్ధమాడుతూ ఉన్నది, వారి చూపు అని ప్రతి అవయవానికి సంబంధించిన భాగాన్ని ప్రయోగించి. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ అంతరంగంలో దేవుని గురించిన ఆసక్తి ఉంది, కానీ మీ అవయవాలు వాటికి సహకరించట్లా. ఇప్పుడు 23వ వచనం మీరు పూర్తిగా చదివితే, వేరొక నియమము నా అవయములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములోనున్న పాప నియమకు నన్ను చెరపట్టి లోపరుచుతుంది. చూడండి ఎంత భయంకరమైనదో పాపం. నీ ప్రతి అంగములో, నువ్వు ఇక్కడ కూర్చొని వాక్యం వింటా ఉంటావు, వాక్యం వినమని ఎక్కడో నీ అంతరంగములో నుంచి ఒక స్వరం నీకు వినిపిస్తా ఉంటది, కానీ నీ మనసు అమెరికాకి వెళ్ళిపోయి ఉంటది, ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళిపోయి ఉంటది, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఈ ఏలిటి వెళ్ళిపోద్ది, ఈ కాలిటి వెళ్ళిపోద్ది, ఈ శరీరం ఇటు. అందుకే ఆత్మ సంసిద్ధమే కానీ శరీరము బలహీనము. అంటే ఎటువంటి భయంకరమైన పరిస్థితి నుంచి ఈ ఆరోహణ తర్వాతి మొదటి ఆదివారం మనకు ఒక నిరీక్షణ ఇస్తుందో చూడండి. శరీరములోని ప్రతి అవయవము పాప నియమతో నింపబడి ఉన్నది కనుక నీ హృదయములో ఉన్న ధర్మశాస్త్రమునకు వేరై నీ అవయవాల ద్వారా నిన్ను లోబరుచుకొని పాపమనే చెరలో ఉంచుతుంది. కాబట్టి ఆ ప్రశ్న వేశాడు, అయ్యో ఎంత దౌర్భాగ్యుడును నేను, ఇట్టి దాసత్వానికి లోబడిన నన్ను విడిపించగలిగిన వాడెవడు? దానికి జవాబు 8వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఎందుకు లేదు? 2వ వచనం చూడండి. అది క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. విడిపిస్తుంది కాదు, విడిపించెను. ఎట్లనగా దేవుడు చాలు, యేసు క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి యెహెజ్కేలు ద్వారా దేవుడు చేసిన వాగ్దానము, నా ఆత్మను మీకు అనుగ్రహించెదను. ఏ ఆత్మ? ఈ ఆత్మ జీవింపచేయు ఆత్మ. దేవుడు చేసిన కార్యము ద్వారా పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చి చచ్చి ఉన్నటువంటి నీ ఆత్మను జీవింపచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? నూతనమైనటువంటి నీ ఆత్మ, జీవించే దేవుని ఆత్మ కలిసి ఉంటూ ఉన్న నీ అంతరంగం, కోహాబిటాట్ అంటాం, సహజీవనం అంటాం. అంటే దేవుడే నీ అంతరంగములో నీతో కూడా కలిసి సహజీవనం చేస్తా నిన్ను పాపము నుంచి, అంటే ఎంతగా నీవు దేవుని దగ్గరకు దేవుని ఆత్మను సమీపిస్తా ఉంటావో నీ గోరులో ఉన్న పాపం బయటికి వెళ్ళిపోతా ఉంటుంది. తమాషగా మీరు ఆలోచన చేస్తే, మీరు రక్షించబడ్డ నాటి నుంచి నేటి వరకు జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని విషయాలలో పాపాన్ని మీరు జయించి ఇక్కడ నిలబడ్డారో ఒకసారి జ్ఞాపకం. బహుశా ఇంకా చాలా ఉండొచ్చు మీరు జయించాల్సినవి, కానీ మీరు స్పష్టంగా చూడగలరు మీ జీవితంలో మీరు పరిశుద్ధాత్ముడు కలిసి మీ జీవితంలో ఉన్న అనేక పాపముల విషయములో, సంగతుల విషయంలో జయాన్ని మీరు రుచి చూశారు. వాటి వైపుకు కూడా మీరు ఇప్పుడు తిరిగి చూడరు. ఒకప్పుడు వాటి వెనక వెంపర్లాడుతూ పరిగెట్టారు, కానీ ఈరోజు వాటి వాసన కూడా మీకు నచ్చదు. కానీ ఇంకా చాలా ఉన్నాయి, కాబట్టి అందుకే చాలా స్పష్టంగా
ఈ భాగమంతా పరిశుద్ధాత్మతో కలిసి 8వ అధ్యాయంలో ఏ రీతిగా మనము జీవిస్తామో తెలియచేస్తా ఉన్నాడు. అయితే ఈరోజు మనకున్నటువంటి భాగము 29 నుంచి ఆఖరు వరకు ఉన్నటువంటి ఆలోచనలను మీరు చూడగలిగితే, యేసు క్రీస్తు ద్వారా మనకు జరిగిన గొప్ప భాగ్యం ఏంటంట, అనేక సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు ఆయన ఎవరిని ఎరిగాడో వారు తన కుమారుడితో సారూప్యము గలవారు కావాలని వారిని ముందుగా నిర్ణయించాడు. ఎవరిని నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని మహిమ పరిచాడు. మహిమ పరిచినటువంటి దేవుడు 30వ వచనం 31వ వచనం, ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు. అంటే 32వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు తన సొంత కుమారుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఈ మాట అబ్రహాము ఇస్సాకుల దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏం చేశాడు అబ్రహాము? ఇస్సాకును బలివ్వటానికి తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ అక్కడ బలి ఇస్సాకును ఇవ్వల. మన కొరకు తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు ఆయన. అంటే దేవుడు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకు ఎంత సమర్థుడు! పరిశుద్ధాత్ముడు మన జీవితంలోనికి వచ్చి ఆయన చేసే కార్యమేంటి, ఎలాగ మన జీవితంలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు అన్న మాటను వివరిస్తూ అంటూ ఉన్నాడు. 33వ వచనం, మన మీద నేరము మోపగలిగిన వాడెవడు? కోర్ట్ రూమ్ లాంగ్వేజ్ అంటాం దాన్ని. మన మీద నేరారోపణ చేయగలిగిన వాడెవడు? చేయగలిగిన వాడు ఒక్కడే, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే నీ కొరకు బలయ్యాడు. నేరము వేయగలిగిన వాడు, నేరము మోపగలిగిన వాడు ఆయన, శిక్ష వేయవలసిన న్యాయాధిపతి ఆయన. కానీ ఆ న్యాయాధిపతి నీ కొరకు మరణించాడు. చూడండి 34వ వచనం, చూడండి, చనిపోయిన యేసుక్రీస్తే, తర్వాత ఆయన చనిపోయి అలాగే ఉండిపోలా, అంతేకాదు మృతులలో నుండి లేచాడు ఆయన. లేచి కామగుండలా ఆయన వెళ్ళిపోయి ఏం చేశాడు? దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఇక్కడ ఆగుదాం మనం, పదం తర్వాత ఆలోచన చేద్దాం. అంటే యేసు ప్రభువారు చనిపోవటం, అలాగే సమాధిలో ఉండిపోయేదా, ఆయన తిరిగి లేచాడు. తిరిగి లేచి వాళ్ళ మధ్య తిరుగుతూ కూర్చోలా, ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమునకి వెళ్ళాడు. అంటే తండ్రి కుడి పార్శ్వమున ఉండడము అనంటే తండ్రితో కలిసి పరిపాలిస్తూ ఉన్నాడు. హీఈస్ రూలింగ్ నౌ. తన సర్వాధికారముతో తండ్రితో కూడా పాలిభాగస్థుడిగా పరిపాలిస్తూ ఉన్నాడు. కాబట్టి స్వేచ్ఛగా తాను యెహెజ్కేలులో వాగ్దానం చేసిన శుద్ధ జలాన్ని నీ మీద చల్లి, స్వేచ్ఛగా తాను వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మను నీకు అనుగ్రహించి నీ రాతి గుండెను తీసి మాంసపు గుండెను నీకు ఇస్తాడు. నేరము మోపగలిగిన వాడెవడు? యేసుక్రీస్తే. నీ కొరకు ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంతేకాదు ఆయన ఏం చేస్తున్నాడంట? మన కొరకు విజ్ఞాపన చేస్తావు. కాబట్టి ఈ ప్రేమ ఎంత గొప్పదో మాట్లాడుతున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలిగిన వాడు. ఈ లోకములో ఏ స్థిరమైనా సరే నిన్ను క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపగలదు. ఎంత గొప్పగా ఈ మాట మాట్లాడుతున్నాడంటే 37వ వచనం, ఆయన మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం. చూడండి ఆ మాట, ఆ ఫ్రేజ్ మీరు అండర్లైన్ చేసుకోండి. అత్యధిక విజయము అంటే సూపర్ విక్టరీ. ఇక అసలు అంటే ఆ పదం వాడడానికి బహుశా భాష లిమిటేషన్ ఏమో, పౌలు భక్తుడు ఆ పదాన్ని తప్ప ఇంకేం వాడలేకపోయాడు. ద హైయెస్ట్ విక్టరీ. ఎక్కడి నుంచి అంట? ఎవరి ద్వారా పొందుతున్నాము ఈ విక్టరీని? మనము మనలను ప్రేమించిన వాని ద్వారా. కొన్నిటిలోనా? అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. వేటిలో? 38 నుంచి 39, మరణమైనను జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైన, ఉన్నవి అయినను, రాబోగిన, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరేదైనను
ఆ ఫ్రేజ్ ఏంటి? ఎడబాప నేరవని రూఢిగా. ఇంకంతకంటే అష్యూరెన్స్ ఏముంది? ఆయన తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు కాబట్టి నీ విక్టరీ గ్యారెంటీ. ఆయన తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి తండ్రితో కూడా నీ జీవితంలో పరిపాలిస్తూ ఉన్నాడు కాబట్టి క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను ఎడబాపగలిగినది ఏది లేదు. నీ మీద నేరము మోపగలిగినది ఏది లేదు. నిన్ను క్రీస్తు సారూప్యతలోకి రాకుండా ఆపగలిగినది ఏదీ లేదు. కారణం, ఆయన తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండడమే కాదు, నీలోనికి తన ఆత్మను పంపిస్తూ ఉన్నాడు, శుద్ధ జలాన్ని చల్లుతూ ఉన్నాడు. నీవు ఊహించని స్థితిలో, నీకు అర్థం కాని స్థితిలో నీ రాతి గుండెను మాంసపు గుండెగా మారుస్తూ. ఎలా తెలుస్తుంది ఈ మాంసపు గుండె నీ జీవితంలోనికి వస్తూ ఉంది అని? ఎలా తెలుస్తుంది అంటే 2 సంగతులు యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్తాడు. 1, తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మహిమను చూసే స్థాయిలో మనం దేవుని వాక్యము ద్వారా విమోచించబడ్డ వారముగా తండ్రి అయిన దేవుడు కుమారునికి ఇచ్చిన మహిమను చూడటమే కాదు, ఆ మహిమలో పాలిభాగస్థులమవుతాం. ఎలా తెలుస్తుంది ఆ మహిమలో నేను పాలిభాగస్థునవుతున్నానని? ఎప్పుడైతే నేను ఆ మహిమలో పాలిభాగస్థునవుతున్నానో నేను ఒంటిగా ఉండను. నేనేం చేస్తానో తెలుసా? తండ్రి కుమారుడిలో ఎలా ఏకమై ఉన్నాడో, కుమారుడు తండ్రిలో ఎలా ఏకమై ఉన్నాడో, త్రిత్వములో ఎలాంటి ఐక్యత ఉన్నదో, అలాగా ఆ మహిమను చూసిన నేను తండ్రితో కుమారునితో ఏకమవుతాను. తండ్రితో కుమారునితో ఏకమయ్యే స్థితి నాకు కనపడదు, కానీ నాకు ఏం కనపడుతుంది? తండ్రితో కుమారునితో ఏకమైన నేను ఇక్కడున్న ఒక్కొక్కరితో ఏకము కాకుండా ఉండలేను. అన్నమాట అర్థమవుతుందా? శుద్ధ జలాన్ని చల్లి మన రాతి గుండెను తీసి మాంసపు గుండెని ఇవ్వటానికి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్న ఆ దేవుడు ఎందుకు ఇంత గొప్ప కార్యాన్ని నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల చేస్తూ ఉన్నాడు అంటే, నీవు నేను తండ్రి కుమారునికి ఇచ్చిన మహిమను చూడాలి అని. ఆ మహిమను చూడటమే కాదు, ఆ మహిమలోనికి మనము వెళ్ళాలి అని. ఎలా వెళతాం? ఆ మహిమలోనికి మనము వెళ్ళినప్పుడు క్రీస్తులో, దేవునిలో ఐక్యం అవ్వటం. దేవునిలో ఎంతగా మనము ఐక్యమవుతూ ఉంటామో అంతగా మనం అందరము ఒక్కటవుతూ ఉంటాం. అందుకే నీవు నేను ఏకమయ్యున్నలాగున వీరు నాయందు ఏకమయ్యుండులాగున, వీరును ఏకమయ్యుండులాగున వీరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని యోహాను సువార్త 17వ అధ్యాయములో ప్రధాన యాజకుని ప్రార్థన ఆయన చేస్తూ ఉన్నాడు. వాగ్దానము చేయబడింది యెహెజ్కేలు గ్రంథములో, రోమా పత్రికలో నెరవేర్చబడింది. నెరవేర్చబడిన ఆ వాగ్దానపు ఫలము నీ జీవితములో ఎలా కనపడుతుంది అంటే, ఇదిగో క్రీస్తులో నీవు ఐక్యమవుతూ నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరితో మనస్సు కలిసి క్రీస్తు వలె వారితో మమేకమవుతావు. ఎటువంటి మమేకం అది? త్రిత్వదేవునిలో ఉన్న ఐక్యత సంఘములో వసించుటకు. త్రిత్వదేవునిలో ఉన్న ఐక్యత వలె సంఘము ఉన్న ప్రతి విధమైన పరిస్థితి నుంచి రోజు రోజు రూపాంతరము చెందుతూ ఆ ఐక్యతలోనికి రావటానికి అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ఈ భాగ్యం నుంచి పక్కకు వెళ్ళిపోదామా? లేక పునరుత్థానుడై తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి పరిపాలిస్తూ దేవుని ఆత్మశక్తిని మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆయన ఆత్మను అనుభవించుటయే కాక, ఆయనలోనికి సమకూడుటయే కాక, ఆయన వలె అనేకులతో ఐక్యమయ్యే భాగ్యములో నిలుద్దామా? చాయిస్ ఈజ్ యువర్స్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలియుండును గాక. ఆమేన్. దయచేసి